UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సాధారణంగా ఏదైనా జీవి వల్ల మనిషి ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయంటే టక్కున అదేదో పులి, సింహం లేదా ఇతర క్రూర మృగాలు అయి ఉండవచ్చునని అనుకుంటారు. లేదా విష జాతులకు చెందిన పాము, తేలో అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే ఓ జీవి వల్ల ఏటా మిలియన్ మంది చనిపోతున్నారట. ఈ అంశం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాలను తెలిపింది. WHO ప్రకారం ర్యాబిస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60,000 మంది మరణిస్తున్నారు. 1.5 లక్షల మంది పాము కాటుతో మరణిస్తున్నారు. అయితే వీటికంటే ఎక్కువ మరో జీవి వల్ల చనిపోతున్నారు. మన ఇంట్లో తిరిగే ప్రాణాంతకమైన జంతువు ఏది అంటే దోమ. కొన్ని పరిశోధనల ప్రకారం దోమ కాటుతో ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ మంది చనిపోతున్నారట. దీన్ని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నిత్యం మన ఇంట్లో తిరుగుతున్న దోమలు ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. WHO ప్రకారం 2021లో మలేరియా బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా మరణించారు. ఈ ప్రాణాంతక దోమల వల్ల మలేరియా వస్తుంది. ఇది మన ఇంటి చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం, నీటిని నిల్వ ఉంచితే దోమలు పెరిగిపోతాయి. దోమలు కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమలు మలేరియాను ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపింపచేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దోమ కాటుకు పిల్లలు, గర్భిణీలు, రోగ నిరోధక శక్తి ఉన్న వారికి దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మలేరియా వీరికి ప్రాణాంతకం. WHO ప్రకారం ఆఫ్రికాలో 80% మలేరియా మరణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో సంభవించాయి. ఇలా ఇతర దేశాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రాణాంతక దోమల వల్ల కేవలం మలేరియా మాత్రమే కాదు, డెంగీ, చికెన్ గునియా, జింకా వైరస్, ఫైలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇలా దోమలు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది చావుకు కారణమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.